ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. రామాచారి గారు దాదాపు నా మొదటి సినిమా దిల్కి మమ్ము కాచిన వాడు ఏదైతే ఉందో మా బ్రదర్ రాసిన శ్రీ శ్రీనివాసంలో చేసింది. అప్పుడు అన్నయ్యతో మ్యూజిక్ కంపోజింగ్ అవన్నీ చేసి మొదటి పరిచయం అక్కడ. తర్వాత నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్పి పట్నాయక్ గారి దగ్గర మనకప్పుడు హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడప్పుడే గ్రో అవుతూ ఉంది. టెక్నీషియన్స్ని తీసుకొచ్చి కొన్ని అవసరం ఉంటే చెన్నై వెళ్ళి చేసేవారు. సో అప్పుడు ఇట్లా ఎల్ఎంఏ గురించి డిస్కషన్ 20 సంవత్సరాల క్రితం వారు నాకు చెప్పడం జరిగింది. ఎల్ఎంఏ అని తెలుగు సినిమా హైదరాబాద్ వచ్చిన తర్వాత మ్యూజిక్ సైడ్గా ఇలా సింగర్స్ని వీళ్ళని డెవలప్ చేయటానికి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని డెవలప్ చేయడానికి మొదలుపెట్టింది ఎల్ఎంఏ అని. అప్పుడు 25 years బ్యాక్ మొదలు పెట్టారు వారు. 24 years ఆల్మోస్ట్, ఈ ఇయర్తో 25 years. సో మొన్న సడన్గా మళ్ళీ కలిసి సరే ఇట్లా మీకు గుర్తుందో లేదో మీ దిల్ సినిమా అప్పుడు నేను ఇలా చెప్పాను, మధ్యలో కూడా దాని గురించి టాపిక్ చెప్తూ ఉంటారు. సో 25th year కంప్లీట్ అయిందండి, దీని గురించి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నానంటే అప్పుడు వారు ఐడియా చెప్పడం జరిగింది. చాలా బాగుంది రామాచారి గారు, మీరు తెలుగు సినిమాకి ఎంతోమంది సింగర్స్ని పరిచయం చేయడమే కాకుండా ఎంతోమంది చిన్న పిల్లల్లో మ్యూజిక్ అనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఎంతోమందిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చారు, ఉన్న వాళ్ళందరూ రామాచారి గారి ఎల్ఎంఏ స్కూల్లో నేర్చుకొని ఇక్కడ మనకు సింగర్స్గా పరిచయం అయ్యి ఈరోజు మన తెలుగు సినిమాకి కావాల్సిన అంత మ్యూజిక్ సైడ్ కావాల్సిన ఎంతో మందిని క్రియేట్ చేసిన రామాచారి గారు ఎల్ఎంఏకు 25th year సిల్వర్ జూబ్లీ ఇయర్ ఇది. సో ఈ Jan 21st సిల్వర్ జూబ్లీ ఇయర్ వాళ్ళు చెయ్యాలి ఇట్లా అనుకున్నప్పుడు వాళ్ళు శిల్పకళా వేదిక కూడా బుక్ చేసుకొని వచ్చారు నా దగ్గరికి. సార్ మేము మీ నుంచి ఏమి ఆశించట్లేదు, అంటే జనరల్గా ఏమనుకుంటారు ఫైనాన్షియల్గా కానీ ఇంకొకలాగా ఏదన్నా నాకు సపోర్ట్ కానీ వారు ఏం అడగలేదు. మీరు ముందు నిలబడి, రాఘవేంద్రరావు గారు మీలాంటి వాళ్ళు ముందు నిలబడి ఇది మేము 25 yearsలో ఇది చేసింది ఫ్యూచర్ జనరేషన్కి ఇంతమంది సింగర్స్ని ఈరోజు ఎంతోమంది కోరస్ పాడుతున్నారు. అన్ని సినిమాల్లో మనకి ఈవెంట్స్ జరుగుతుంటే స్టేజ్ పైన వాడుతూ ఉంటారు. వాళ్ళందరినీ మేము తయారు చేశాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా గ్లోబల్గా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి. ఇందులో మా మ్యాజిక్ ఏంటంటే వారు అక్కడ నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోవట్లేదు. ఇప్పుడు ఈవెంట్ కూడా మా నుంచి ఏమీ ఆశించకుండా మీరు వచ్చి నిలబడి ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేలాగా చూడండి అని అడిగారు. అంటే వారికి తెలిసిన విద్యని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎలాంటి డబ్బు ఎలాంటి గిఫ్ట్లు తీసుకోకుండా ఈరోజు తయారు చేస్తున్నందుకు మనం అందరము వారిని అభినందించడమే కాదు, మీడియా వారందరికీ నా విన్నపం ఏంటంటే Jan 21st శిల్పకళా వేదికలో ఉంది. ఈ 20 రోజులు మనము మన ద్వారా కావలసిన సహాయం చేసి ఆ ఈవెంట్ సక్సెస్ చేసి ఈ ఇండస్ట్రీకి వారు ఇచ్చిన 25 సంవత్సరాల నుంచి ఎంతమందిని మనకి ఇచ్చినందుకు ఇండస్ట్రీ నుంచి వారు కోరుకున్న ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలనే నా సంకల్పం, నా విన్నపం. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అందరినీ ఇన్వైట్ చేయబోతున్నాము రాఘవేంద్రరావు గారు ఆధ్వర్యంలో. సో ఇట్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్ను కూడా పిలుస్తాము. సో అందరూ వచ్చి ఈ ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసి రామాచారి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఇంకా వారిని స్ఫూర్తిగా తీసుకొని, అంటే ఇక్కడ సినిమా అనగానే వ్యాపారంతో పాటు డబ్బు ఇవే కీలకం, సక్సెస్ ఇవే కీలకం. అవన్నీ పక్కన పెట్టి వారు 25 years నుంచి చేస్తున్న సర్వీస్ని అందరం మన తెలుగు వారిగా మీడియా ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ చేసి సక్సెస్ చేయాలని నా విష్. చేద్దాం కూడా. అలాగే రామాచారి గారు రెంటల్ బిల్డింగ్లోనే అది ఇప్పటికీ వారు చేస్తూ ఉన్నారు. సో మొన్న ఆ టాపిక్ వచ్చినప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా తీసుకెళ్లి వారికి ఒక బిల్డింగ్ లాగా ఉంటే ఇంకా ఎంతో మంది నేర్చుకోవటానికి బాగుంటుంది అనేది ఆలోచిస్తున్నాము. సో వారిని ఎల్ఎంఏ తరఫున వీళ్ళందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ కూడా రికమెండ్ చేయించి చేయాలనేది ఆలోచన. సో మీడియా మిత్రులందరూ థ్యాంక్ యూ వెరీ మచ్ పిలవగానే వచ్చినందుకు. ఈ రోజు నుంచి మనందరి సంకల్పం 21st వరకు ఈ ఈవెంట్ని సక్సెస్ చేసి ఇంకా ముందు రామాచారి గారి లాంటి వాళ్ళని మనం క్రియేట్ చేస్తే వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంచి చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో.
వాళ్ళని బయటికి తీసుకొస్తే ఎంతో మందికి ఉపయోగం, ఇలాంటి ఎంతో మంది పిల్లలు తయారవుతారు. సో మనంతు సహకారం అందించాలని నా మనవి. థ్యాంక్ యూ. సో సింగర్స్గా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఉన్న వాళ్ళు జస్ట్ ఫ్యూ వర్డ్స్ మీకు చెప్తూ టక్ మీరు ఎలా ఏంటి అని చెప్పండి.